దోశనైతే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ అయితే కావాలి. ఆ దోశ కూడా వచ్చిండు. ఇక్కడ మొఖం చూపెడతారు. ఇది పప్పు కాబట్టి దొరుకుతుంది అనిపిస్తుంది నాకైతే. దిస్ ఈస్ మై ఫస్ట్ వ్లాగ్. ఇప్పుడు నేను తీస్తున్నది ఒక ట్రైపాడ్ తో. ఇది ఆర్డర్ చేసి చాలా రోజులు అయింది. ఇది ఇప్పుడు వచ్చినాక నెక్స్ట్ 1 hour లో ఇరిగిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేయగానే ఇరిగిపోయే ఉంది అసలు. హాయ్ గైస్, స్వాగతం అందరికి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఈ రోజు ఇప్పుడైతే చెట్ల దగ్గరకు అయితే వెళ్దాం. ఇది కాకరకాయ చెట్టు. కాకరకాయ. ఇది వంకాయ చెట్టు. ఇంత అయింది వంకాయ చెట్టు. మొత్తం మంగిపోయింది. చూడండి, చెట్టు మొత్తం మంగిపోయింది. ఇక్కడ ఒక పైప్ నుండి వాటర్ కూడా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఊసిపోయింది కావచ్చు. ఇప్పుడు నేను కూడా ఈ పైప్ ని అయితే పెట్టేద్దాం. ఇక్కడ నీళ్ళన్నీ పోతున్నాయి, ఇక్కడ వాటర్ అన్ని పోతున్నాయి. ఈ పైప్ ని కూడా పెట్టేసాను. ఇంకా మళ్ళీ పెట్టేసా. ఈడ కూడా వాటర్ అయితే పోతున్నాయి. ఇక్కడ అప్పుడప్పుడు గత్తాతను అయితే పట్టుకుంటాడు. ఇప్పుడైతే ఇక్కడ పోతున్నాయి. మా షాప్ తాత కిందికి అయితే వచ్చేసింది. ఈ చెట్టుని మనం సీదాన్ని అయితే పెట్టాలి కరెక్ట్ అయితే. ఈ వంకాయ చెట్టు అయితే మొత్తం ఆగిపోయింది. అక్కడ ఆగిపోయింది మొత్తం. ఉన్న వానలు మస్తు పడ్డాయి కదా, అందుకని ఆగిపోయింది. ఇప్పుడు మంచిగా పెట్టాలా. ఈ సరాకతో అయితే మనం సీజన్ అయితే పెట్టిద్దాం. మొత్తం సీజన్ అలా చూడండి ఎంత గ్యాప్ అయితే కవర్ అయిందో. సరాకతో కరెక్ట్ అయితే వెళ్దాం మనం. సరిలో ఇలానైతే కరెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక బండను అయితే తీసుకొని ఇప్పుడు అయితే ఆగిపోయింది. ఇక్కడ కొన్ని ఖాళీ డబ్బాలు అయితే ఉన్నాయి, ఇవి కూడా తీసేద్దాం. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదేంటి ఇక్కడ ఇవేం అవసరం లేవు ఈ డబ్బాలు. ఇప్పటికైతే ఇవి డబ్బాలు తీసి పాడేద్దాం. చెట్టు ఒక్కటి అయితే పడిపోయింది. ఈ చెట్టుని అయితే క్లీన్ చేసేసాం. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ కొన్ని డబ్బాలు ఉండే, ఆ డబ్బాలు కూడా తీసేసినాం. వాటర్ అయితే ఆపేసాము మనం. అక్కడ భగీరథ వాటర్ డైలీ అయితే వెళ్తున్నాయి. ఇంకా క్లీన్ చేసేది అయితే ఉంది. ఇందులో చాలా పేపర్స్ అయితే ఉన్నాయి. పేపర్స్ చూడండి, ఇండియన్ పేపర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆడ అన్ని తీసేసిన. ఇప్పుడైతే మనం దోశను అయితే వేసుకుందాం. ఇప్పుడు మా కాలేజ్ టైం కి అయితే అవుతుంది. ఇంకా 9:30కి అయితే వెళ్తాను. 9 కి అయితే వెళ్తాను నేను. నీళ్ళు అయితే పెట్టుకున్నా. ఇంకా అన్నం అయితే పెట్టుకోవాలి మనం. ఇప్పుడు కట్క చల్లేసి బటన్ అయితే కింద కనేయాలి. ఏదో కట్క చల్లేసిన. ఓకే, ఈ కట్క కింద కన్నాగా ఈ రైస్ కుక్కర్ ఇంట్లో పెట్టారా. ఓకే, అయిపోయింది. మనం అన్నం అయితే పెట్టేసుకున్నాం. ఇంకా ఒక 1/2 గంటల ఈ అన్నం అయితే అయిపోతుంది. నేనైతే మంచిగా కలుపుకోవాలా. ఇది మా అమ్మ ఇక్కడ పెట్టిపోయింది. ఈ పిండిని, దోశ పిండి మాకు హోటల్ ఉంది. ఈ పిండిని అయితే ఇక్కడ పెట్టిపోయింది. ఓకే, నేనైతే ఇప్పుడు దోశను అయితే వేసుకోవాలా. ఫస్ట్ అయితే మనం స్టవ్ అయితే ఆన్ చేద్దాం. ఓకే, స్టవ్ కూడా ఆన్ అయిపోయింది జల్దీ ఒక షాట్ కి. ఇంకా ఈ పిండిని అయితే మంచిగా కలుపుకోవాలా. దాని తర్వాత మన పెంకను అయితే తీసుకోవాలా. పెంక ఎడిపోయిందా సార్? ఓకే, పెంకను అయితే తీసుకోవాలా. 2000 years later. ఓకే, ప్యాన్ కూడా కనబడింది ఇప్పుడే. ఇక్కడనైతే పెట్టాలా. ఇది మొత్తం గరం అయ్యే వరకు ఉంచినాక ఇప్పుడు గరం అయితే లేదు. అయితే మంచి మిక్స్ అయితే చేసుకోవాలా. ఇప్పుడు అందులో ఇట్లా వాటర్ డ్రాప్స్ అనే ఉంటాయి గట్టిగా, అది అంతా పోవాలి. అట్లయితే దోశనైతే మంచిగా వస్తుంది. పెంకనైతే గరం అయిపోతుంది చూడండి. గరం మొత్తం హై ఫ్లేమ్ లో అయితే పెట్టేసాను. దానికంటే ముందు మనం చట్నీని అయితే తయారు చేసుకోవాలా. చట్నీ ఇప్పుడు దోశకి ఎట్లైనా చట్నీ అయితే కావాలా. ఇప్పుడు చట్నీని అయితే గ్రైండర్ పట్టేద్దాం మనం. ఇప్పుడు దానికోసం నేను ఒక చిన్న గ్రైండర్ అయితే తీసుకుంటున్నాను. ఈ చిన్నది నాకైతే సరిపోతుంది. పెట్టేసి ఇలా తింపేస్తే సెట్ అవుతుంది. దాని తర్వాత ఇందులో పల్లీలు అయితే వేసేద్దాం. ఉప్పు అయితే వేసుకోవాలా. ఇంతనైతే ఇస్తున్నా, నాకైతే చాలుతుంది. ఇంకా ఇందులో మిర్చి అయితే వేయాలా. ఇప్పుడు మిర్చి చెట్లు అయితే అయినాయి. ఈ మిర్చి చెట్లు, మిరపకాయలు అయితే తెంపుకుందాం. చూడండి, ఇక్కడ ఉన్నాయి మిర్చి చెట్లు, మిరపకాయ చెట్లు. ఇక్కడ చాలా ఉన్నాయి, ఇవన్నీ తెంపుకుందాం మనం. ఇట మిర్చి అయితే ఉన్నాయి, ఇక్కడ తెంపుతున్నాను నేను ఇప్పుడు. ఇదిగోండి తెంపుతాను. ఇంకా అవుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే అయిపోయినాయి. ఇదే లాస్ట్. ఇప్పటికి చాలా అయినాయి. ఇవి అయితే మనకి చాలుతాయి మిర్చి. ఇందులో మనం తెచ్చుకున్న మిర్చి కూడా వేసేద్దాం. వాటర్ అయితే పోసుకోవాలి. ఇక్కడ ఇది తింటాం. ఇటు పక్కన గ్రైండర్ అవుతుంది, ఇటు పక్కన అన్నం కూడా అయిపోతుంది.
ఇప్పుడు మళ్ళీ చదువుదాం. ఓకే, మన పెంక కూడా గరం అయిపోయింది. ఇందులో వాటర్ వేస్ట్ చూస్తే ఎంత గరం అయిపోయింది. ఇప్పుడు కాలుతుంది. ఓకే, దోశ అయితే వేసేస్తాం. ఇప్పుడు దోశనైతే అవుతుంది. ఇప్పుడు ఒక చెంచా ఆయిల్ కూడా వేయాలా. చెంచా కాదు, కొద్ది ఆయిల్ అయితే వేసుకోవాలా. అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ అయితే కావాలి. ఈ దోశ కడ రెడ్ కలర్ అయితే, ఇక్కడ ఈ కార్నర్స్ చిన్న చిన్న కార్నర్స్ లో రెడ్ కలర్ అయితే మన దోశనైతే అయినట్టు. అప్పుడైతే దోశనైతే తీసేద్దాం. ఓకే, ఫస్ట్ దోశ. సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత మా కాలేజీకి వెళ్ళాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. నేను కూడా తీసుకుందాం ఇందులో నుండి. ఇది ఎందుకు ఇంత కట్టి ఉంది? ఓకే, మన చికెన్ కూడా తీసేసిన. దీన్ని ఇక్కడ వెళ్దాం. ఇంకా దోశ, మన దోశను కూడా తీసేద్దాం. చికెన్ అయితే వేసుకుందాం మనం. చిన్న దోశ లైన్ అయ్యి చూడండి, ఇండియన్ ఉంది. ఓకే, చికెన్ అయితే వేసుకుందాం. ఆ దోస్తాడు కూడా వచ్చిండు. తిన్నాక ముఖం చూపెళ్తాడు. ఇప్పుడు నేనైతే స్నానం అయితే చేస్తా. ఇప్పుడు 8:22 అవుతుంది టైం. వీడియోడు 2 పేపర్లు 3 పేపర్లు ఏమేమో వెళ్తుండు. నేను ముఖం చూపెట్టాలి. ఓకే, ఇప్పుడు స్నానం చేస్తా. నేను స్నానం చేసి వచ్చేస్తా జల్దీ. నేను పెట్టుకున్న నీళ్లు కూడా గరం అయినాయి. ఇప్పుడే పెట్టుకున్నా కదా, నీళ్లు కూడా గరం అయినాయి. ఇంకా మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు కాలేజ్ వెళ్తాం మేము కూడా. ఒక 8:20గా 9కి పోతాం. 9కి పోతాం. ఇప్పుడు 8:20 అవుతుంది. ఇంకా నేను స్నానం చేయలే. మొత్తం కవర్ అయితే వేసుకుంటుండు. నేను రెడీ కూడా అయిపోయినా. ఇప్పుడు ఇంకా కొద్దిసేపు అయినా అనుకో కాలేజ్ పోతాం. ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 8:45 అయితే టైం అవుతుంది. ఇంకా 9:10కి అయితే మేము ఇక్కడ నుండి వెళ్తాం. వీడేమంటుండు, తలం ఏడుందిరా? ఓకే, బండి తలం కింద పెట్టుకున్నాడు. ఇంకా ఇప్పుడు టైం గురించి ఎందుకని ఇప్పుడే చెప్పిన. ఇప్పుడు నేను అన్నం ఇంకా పెట్టుకోలేను. నా బ్యాగ్ లో కడిగింది అయితే లేదు. ఈ బ్యాగ్ లో టిఫిన్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఉందేసేద్దాం. ఓకే, నాకైతే ఒకటి దొరికింది. ఇంకొకటి ఇంట్లో ఉంది ఆల్రెడీ. మూతన అయితే దొరుకుతలేదు. ఇంట్లోనే ఎక్కడ ఉంటుంది ఇది ఇంకో దాని క్యాప్. టైం 8:51 అవుతుంది. ఇంకా నాకు ఈ క్యాప్ అయితే దొరకలేదు. దీని మీద దీన్ని అయితే కడిగేద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ బాక్స్ లో అన్నం అయితే పెట్టుకుందాం మనం. వేసుకోవాలి. పప్పు చారు ఉంది ఇందులో. పప్పు అయితే పెట్టేద్దాం. ఇందులోనైతే పెట్టేద్దాం. 1 2. ఇది పప్పు కాబట్టి ఉలుకుతా అనిపిస్తుంది నాకైతే. ఇది క్యాప్ అయితే గట్టిగానే పెట్టిన. ఏమో కాలేజ్కి వెళ్ళినాకనైతే చేద్దాం. ఉలుకుతుంది కదా. మళ్ళీ ఉరికింది అనుకో బుక్కులన్నీ పచ్చి అవుతాయి. అందుకని బుక్కులు లేని బ్యాగ్లోనైతే ఈ బాక్సెస్ అయితే పెట్టేశాను. ఓకే, అలా రెడీ అయితే అయిపోయాను. తరం అయితే వేసాను. ఓకే, పెట్టేసిన తరం మా కాలేజ్కి. గాయ్స్, ఇది నా ఫస్ట్ వ్లాగ్. మేము సగం దూరం వెళ్ళినాక మా ఫ్రెండ్ అయితే వస్తా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయితే వెళ్తున్నాం మేము. ఇప్పుడు వీడు రివర్స్ లో లేట్ చేసి మళ్ళీ వస్తున్నాడు. నేను ముందే చెప్పాను అనుకున్నాను, నేను పప్పు ఒలికిపోతుందని. నిజంగానే ఒలికిపోయింది. ఇప్పుడు నేను నా ఫోన్ ని అందులో లాకర్ లోనైతే పెట్టేస్తాను. ఇప్పుడు పప్పు అయితే మొత్తం ఒలికిపోయింది. ఇంకా కెమెరాస్ కూడా ఆనే ఉన్నాయి. ఇంకా ప్రతి క్లాసెస్ నలిచినాక లంచ్ పీరియడ్ అయితే వచ్చేసింది. మా సార్ చెప్పిన లెసన్స్ వినే లోపలనే టైం అయితే 1 అయితే అయిపోయింది. ఇందులో పప్పు అయితే మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకా కొద్దిగా అంతనే అయితే ఉంది, అదైతే వేసుకున్నాను నేను. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వేశారు నాకు ఖాళీ వేసుకుని. తిని 5 దింపులు అయితే తీస్తున్నాడు వీడైతే. మా తినడం కూడా అయిపోయింది. ఇప్పుడు నా బాక్స్ ని బ్యాగ్ లో కూడా పెట్టేసుకుంటా.
ఇది ఎండింగ్ లో మా కాలేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అన్ని పీరియడ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇంకా వీడియో అయితే ఎండ్ అయిపోయింది. నా కొన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.